మొత్తంగా 279.97 కోట్ల మంది మహిళా ప్రయాణికులు వినియోగించుకున్నారు. జవాబు బి. ఈ పథకం అమలు నిమిత్తం 2024-25 సంవత్సరంలో మొత్తం 3,866.30 కోట్లను 2025-26 ఫిబ్రవరి వరకు 2,913.82 కోట్లను టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం విడుదల చేసింది. సి. వ్యవసాయ ఆధారిత మారుమూల గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రద్దీగా ఉన్న సమయాల్లో పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్ను తీర్చడానికి అదనంగా కొత్త బస్సులను నడపడం అవుతుంది. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు చెప్పిన సమాధానం తీసుకోవడం జరిగింది. అయితే బయట విపక్షాలన్నీ కూడా వీటి మీద రాద్ధాంతం చేస్తున్నాయి. అసలు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం అనేది ఏదో తంతుగా చేస్తుందనే విమర్శ పదే పదే వస్తున్న కారణాన ఈ ప్రశ్నను మేము వారిని మంత్రి గారి ద్వారా తెలుసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ సభ సభ్యులందరికీ కూడా ఈ విషయం మీద ఒక అవగాహన రావడానికనే ఇది చేయడం జరిగింది. అయితే ఒక చారిత్రక నిర్ణయం అయినప్పటికీ కూడా దాన్ని ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయడం అనేది ఏదో తప్పు చేసినట్టుగా విపక్షాలు ఈరోజు బయట ప్రచారం చేస్తున్నాయి. అధ్యక్ష, ప్రత్యేకించి మహిళలకు సంబంధించిన అంశంలో వృత్తి చేసుకునే మహిళలు కానీ, లేదంటే గ్రామీణ ప్రాంతంలో మహిళలు కానీ, లేదంటే ఉద్యోగాలు చేసే మహిళలు కానీ, ఇతరత్ర ఏవైతే ఉపాధి కోసం చేసే ప్రతి మహిళకి ఇది ఉపయోగకరంగా ఉంది. నాకు తెలిసి భారతదేశంలో 2 రాష్ట్రాల పైన ఈ ఉచిత బస్సు మహిళలకు సంబంధించి ప్రవేశపెట్టినప్పటికి కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ పథకం ద్వారా చాలా మేలు జరుగుతున్నప్పటికి కూడా వివిధ రకాలుగా అసలు ఉచిత బస్సు మహిళలకు ఇవ్వడం అనేది పురుషులకు ఏదో నష్టం జరిగినట్టుగా, రెండవది ఆటో వాళ్ళకి ఏదో నష్టం జరిగినట్టుగా మరి గౌరవ విపక్షం చేస్తున్న ఆరోపణలు మరి దీని ద్వారా వారు తెలుసుకుంటారు. ఎంత మనం వెచ్చిస్తున్నాం అనేది గౌరవ మంత్రి గారు చెప్పిన అంశాన్ని వాళ్ళు అవగాహన చేసుకొని భవిష్యత్తులో ఎలాంటి ఈ పథకం పట్ల అసత్య ప్రచారాలు చేయకుండా ఉంటారనే ఒక భావన ఉన్నది. ప్రత్యేకించి ఎందుకో ఉచిత బస్సు అనేది విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా తన మేనిఫెస్టోలో పెట్టింది అధ్యక్ష. కానీ ఈరోజు వాళ్ళు పెట్టిన దాన్ని సమర్థవంతంగా మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఆ పథకాన్ని సమర్థవంతంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికి కూడా పదే పదే మంత్రి గారు అంశాల మీద స్పష్టత ఇస్తున్నప్పటికి కూడా దాన్ని పురుషులు దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఇవన్నీ చేయడం అనేది మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. వీలైతే ఇంకా ఉచిత బస్సుకు సంబంధించిన బస్సులను మరింత పెంచాలని గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఎలిగంటి సత్యం గారు. అధ్యక్ష, మంత్రి గారు ఈ ఆర్టీసీ సంబంధించిన విషయం మీద చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇంకా చాలా పల్లెలు కనీసం బస్సు చూడని గ్రామాలు ఉన్నాయి. నేను ఈ మధ్యకాలంలో మంత్రి గారికి అనేక సార్లు కొన్ని గతంలో నడిచినటువంటి రూట్లలో కూడా బస్సు లేక తీవ్ర ఇబ్బందులకు గురైతే వారు ఒక బస్సు కూడా వేయడం జరిగింది. కానీ దాంతోనే సరిపోలేదు. చాలా గ్రామాలు ఇవాడి కూడా మారుమూల పల్లెలకు బస్సు లేక చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అందువల్ల ఈ ఆర్టీసీ అనేది ఒక లాభాపేక్ష సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది సామాజిక సేవ సంస్థ కనుక అనేక గ్రామాలలో ఇలా బస్సు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. సరే, మేము అడగగానే ఒక బస్సు గతంలో నడిచినటువంటి బస్సుకు మరి ఇచ్చిండు, కానీ చాలా గ్రామాలలో ఇప్పటికి కూడా బస్సు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కావున నేను ఒకటే మంత్రి గారు చెప్పేది ఏంటంటే బస్సులు అన్ని గ్రామాలకు గతంలో నడిచిన రూట్ల కన్నా నడిపడానికి బస్సులు మరి అట్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సందర్భం గుర్తు చేస్తూ, అదేవిధంగా ఆర్టీసీని కొద్దిగా మంత్రి గారు ఇక్కడనే ఉంది కనుక ఆర్టీసీ గతంలో యూనియన్లు కానీ వారికి సంబంధించిన అంశంలో మంత్రి గారు మరి దాన్ని చొరవ తీసుకునే యూనియన్లకు కానీ వాళ్ళ సమస్య పరిష్కారం వైపు ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని, బస్సులు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉండ్రు, దాన్ని ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తాం. రమణ గారు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు బస్సు ఉచిత ప్రయాణ సౌకర్యం పరంగా చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఈ సౌకర్యం కల్పించినందుకు
పరోక్షంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నడిపినటువంటి వాళ్ళ యొక్క జీవితాలలో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్న విషయం మరి దృష్టికి వచ్చిందా? ప్రభుత్వం చెప్పిన దానికి అనుగుణంగా ఆటో డ్రైవర్లకు, ఆటో ఓనర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానన్నది ఇంతవరకు మొదలుపెట్టినరా? ఎప్పటిలోగా వాళ్ళకి చెల్లిస్తున్నారు? దాని వివరాలు ఇవ్వాలని చెప్పని మీ ద్వారా మంత్రిగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మహిళలకు సంబంధించినటువంటి ఉచిత ప్రయాణంలో మగవాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో మరి ఛార్జెస్ పెంచినట్టుగా ఉంది. ఆ ఛార్జెస్ పెంచిన దాని వివరాలు కూడా మంత్రి గారు చెప్పాలని మీ ద్వారా చెప్తున్నాను. ధన్యవాదాలు. తీర్మాన్ మల్లన్న గారు. సార్, ఆర్టీసీ విషయంలో మహిళల ఉచిత ప్రయాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏదైతే ఉందో సార్, దాని ద్వారా చాలామంది మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇక్కడ కానీ ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. అలాగే సార్, ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే సార్, పెద్దలు సత్యం గారు చెప్పినట్టుగా లేకపోతే రమణ గారు చెప్పినట్టుగా పరోక్షంగా ఆటోల మీద ఇత మీద వాళ్ళ ఉపాధి మీద దెబ్బపడుతుంది అనేటువంటి మాట చెప్తే గతంలో కూడా మనం సభలో చెప్పుకున్నాం సార్. వాళ్ళను కూడా ఈ స్కీమ్లోకి తీసుకురావాలని చెప్పినాం సార్. అది కాకుండా సార్, ఇవాళ ఉదయమే అవకాశం ఉంటే మీరు మాట్లాడాలని చెప్పి బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సార్, టీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి సంపత్ ముదిరాజు గారు, హరికిషన్ గారు, ఇట్లా చాలామంది ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు సార్. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే సార్, మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో ఏ డోకా లేదు సార్, ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తుంది, వీఆర్ అప్రిషియేటింగ్ సార్. కానీ ఆర్టీసీ కూడా సార్, ఆర్టీసీలో ఉన్నటువంటి ఇతర సమస్యలు సార్, అది బాగుంటేనే ప్రజలకు మనం మంచి చేయగలుగుతాం సార్. సో గవర్నమెంట్ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనేటువంటి మాట చెప్పింది సార్. అలాగే అది పూర్తి చేస్తే బాగుంటుంది సార్. అలాగే వాళ్ళకు 2 PRCలు పెండింగ్ ఉన్నాయి సార్ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి. ఈ క్వశ్చన్తో సంబంధం లేదు, ఈ క్వశ్చన్తో సంబంధం ఉన్నదే మాట్లాడాలి. అదే మాట్లాడతా సార్. ఎందుకంటే సార్, ఇప్పుడు ఆర్టీసీ మనం ఉచిత ప్రయాణం ఇవ్వాలంటే ఇది చక్కగా ఉండాలి సార్. ఎందుకంటే మనం గేదెకు పాలు పిండుకొని గడ్డేయకపోతే ఎట్లుంటుందో పరిస్థితి తమకు తెలియదు కదా సార్. సో అందుకోసమే సార్, ఈ మనం ఏదైతే ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడితేనే ఈ స్కీమ్ సజావుగా సాగుతుంది సార్. అందుకోసమే గౌరవ మంత్రి గారు ఆ విషయాలను కూడా పరిశీలించాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. గౌరవ మంత్రి గారు. సార్, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు దీనికి సంబంధం లేనప్పటికీ ప్రభుత్వం పక్షాన కొంత బాధ్యతగా ఈరోజు అసలు వాస్తవంగా మీ ద్వారా సభ్యులు గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ పార్టీ మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తున్నారో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే దాన్ని చెప్పగా నర్మగర్భంగా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు అన్ని సందర్భాల లోపల. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ సార్. దీని మీద సోషల్ మీడియాలు కానీ ఏదో మహిళలు కొట్లాడుకుంటున్నట్టుగా ఒక చిత్రీకరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను అవమానపరిచే కార్యక్రమం కొనసాగుతున్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము అధికారంలోకి 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 48 గంటల్లో 9వ తేదీ నాడు ఆర్టీసీ మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం ప్రారంభించింది అధ్యక్ష. ఇప్పుడు 69% ఆక్యుపెన్సీ రేట్ నుంచి 98% ఆక్యుపెన్సీ రేట్ వచ్చింది. మహిళల సంఖ్య కూడా గణనీయంగా ప్రయాణం లోపల పెరిగినటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తాను. ఉదాహరణకు దిల్సునగర్లో ఉండేటువంటి ఒక మహిళ బంజారాయిల్స్లో వస్తే వేతనం ఎక్కువ కొంత దొరుకుతుందనే ఆశతోటి ఇక్కడి దాకా వచ్చి పనిచేసి 5-10 వేల రూపాయలు ఎక్కువ సంపాదించే విధంగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసి డబుల్ ఆదాయాన్ని పొందేటువంటి ప్రయత్నం జరుగుతోంది అధ్యక్ష. వీటన్నిటిని ఉదాహరణకు గాంధీ భవన్ కాంగ్రెస్ ఆఫీసుల్లో, టీఆర్ఎస్ ఆఫీసుల్లో మేము అక్కడికి వచ్చేటాలకు ఉచిత భోజనం పెడుతుంటే పక్క హోటళ్లకు దెబ్బ తాకింది, గిరాకీ లేదంటే నేనేం చేయాలి అధ్యక్ష? నేను ఊబర్, ఓలా పెట్టినారు, మెట్రో తెచ్చినారు, ఇవన్నీ